హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు 32 సైజ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. మెయిన్ క్లాత్ పక్కకు పెట్టాను. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచులు రెండు కలుపుకోవాలి. నీట్గా ముడతలు లేకుండా సరి చేసుకుని కింద క్లాత్ అనేది స్కేల్ సహాయంతో స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 8+2. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 5.5. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5. ఈ విధంగా మనం 1.5 అనేది క్రాస్గా డ్రా చేసుకొని ఆర్మ్ స్కేల్తో రౌండ్ షేప్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5. నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్, ఇప్పుడు నడుము వచ్చేసి 8+2 ఎక్స్ట్రా. ఈ విధంగా మనం 2 లైన్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక లైన్ అనేది కట్ చేయాలి ఫ్రెండ్స్, ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ మధ్య ప్లేస్లో ఈ విధంగా పట్టుకొని టేప్ సహాయంతో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఫ్లీట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అనేది రౌండ్ షేప్లో కట్ చేసుకొని షోల్డర్ కట్ చేయాలి. తర్వాత ఆర్మ్ షేప్లో కట్ చేస్తూ రావాలి. తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న టక్ అనేది ఇవ్వాలి. మనం మార్కింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఫ్లీట్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అదే పీసు మనము ఫ్రంట్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా సరిపోయింది నాకు. యాజ్ టీజ్గా ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. మనకు ఫ్రంట్ నెక్ అనేది డీప్ అనేది తగ్గుతుంది, బ్యాక్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రంట్ మనకి ఎంత కావాలి అది చూసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. నేను ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ చేస్తున్నాము. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసి 3 ఇంచెస్ వరకు స్ట్రైట్గా పెట్టేసి దాన్ని ఆర్మ్ సైడ్ కలుపుతూ రావాలి. చూడ్డానికి మనకు హార్ట్ షేప్లో కనిపిస్తుంది. ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ని ఈ విధంగా మనం డ్రా చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్లోకి కలిపేయాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మార్కింగ్ అనేది పైన కనిపించేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ మజిల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్, కింద ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా, కింద డౌన్ రౌండ్. ఈ విధంగా మనం 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా, నార్మల్ హ్యాండ్ లాగానే మార్కింగ్ చేసుకోవాలి. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను పఫ్ కోసం. ఈ విధంగా మార్కింగ్ చేసి 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా గీసేసి ఆ హ్యాండ్లోకి మార్కింగ్లోకి కలిపిస్తూ రావాలి డ్రాయింగ్. ఈ విధంగా నీట్గా డ్రాయింగ్ అనేది కలిపిన తర్వాత కట్ చేస్తూ రావాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు అతుకు అనేది పడుతుంది. అదే ప్లేస్లో కట్ చేసి అతుకు అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టక్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం లోతు అనేది 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసాం కదా, అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది రాసుకోవాలి. నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు బ్యాక్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఫ్రంట్ కూడా ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చేతులకి జాయింట్లు పడతాయి కదా, లైనింగ్ క్లాత్తో జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ విడతతో జాయింట్ చేసుకోవాలి. రివర్స్లో కూడా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేస్తే జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మరో ప్రక్కన కూడా అదేవిధంగా జాయింట్ స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత హ్యాండ్ అనేది ప్లెయిన్గా వచ్చింది కదా ఫ్రెండ్స్, నేను శారీలో ఉన్న ఒక సైడ్ బార్డర్ తీసి హ్యాండ్కి వేస్తున్నాను. ఈ విధంగా నేను హ్యాండ్ అనేది స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ముందుగానే నేను కార్నర్స్ కుట్టి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేసేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వేసిన తర్వాత టర్న్ చేసి జాయింట్ అనేది ఒకసారి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్గా ప్రెస్ అయిపోతుంది. కరెక్ట్ జాయింట్ పైన ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కార్నర్కి ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి.
తర్వాత కట్ చేసి టర్న్ చేసేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ కింద పెట్టేసి లైనింగ్ అనేది పైన పెట్టేసి కదలకుండా ఆల్ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేస్తూ మనం లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ముడతలు రావద్దు ఫ్రెండ్స్. నీట్గా సెట్ చేస్తూ లైనింగ్ ఏ విధంగా ఉందో ముందుగా రౌండ్ షేపు, తర్వాత షోల్డర్, తర్వాత ఆర్మ్, ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ మొత్తం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. నేను కింద ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్. అదే క్లాత్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఫ్రంట్కే ఉంది ఫ్రెండ్స్. అందుకోసం మనము ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. మెయిన్ క్లాత్ ఎప్పుడే కానీ కరెక్ట్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొకటి కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కదలకుండా ముడతలు లేకుండా ఒకసారి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకొని కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక సైడ్ కూడా స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే జాయింట్ పడుతుందో ఆ ప్లేస్లో కదలకుండా ఆల్ పిన్స్ అనేది పెట్టుకొని ముందుగా సెట్ చేస్తూ కొద్దిగా స్టిచ్ వేసి మధ్యలో ఆల్ పిన్ తీసేసి చివరి వరకు వేయాలి. మళ్ళీ డబుల్ స్టిచ్ కూడా వేయాలి. వేసిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కుట్టాం కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి వస్తుంది. ఈ విధంగా కాజా పట్టి కూడా స్టిచ్ వేస్తూ రావాలి. కాజా పట్టి 2 ఇంచెస్ తీసుకోవాలి. కింది నుంచి పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. లైనింగ్ స్టిచ్ వేసిన తర్వాత మనకు జాయింట్ అనేది పడుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ జాయింట్ వేసేసి డబల్ స్టిచ్ వేసేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడ ఉక్స్ పట్టి వస్తుంది. ఉక్స్ పట్టి కూడా 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసేసి ఉక్స్ పట్టి వేసుకోవాలి. తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద కూడా చెక్ చేయాలి. తర్వాత ఇప్పుడు నడుము అంటే ఫ్రంట్ సైడ్ మనకి ప్రిన్సెస్ కట్కి షేప్ పట్టీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం నడుము పట్టి ఏ విధంగా వేస్తామో అదే విధంగా ఫ్రంట్ కూడా వస్తుంది. మన క్లాత్ని బట్టి ఫ్రెండ్స్ 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేయొచ్చు. క్లాత్ తక్కువ ఉంటే 1.5 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఈ విధంగా నేను క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. డబల్ వేయడం వల్ల స్టిఫ్గా నీట్గా ఉంటుంది. ఒక 1/4 ఇంచ్ ఎక్కువగానే వదలాలి ఫ్రెండ్స్. ఆ 1/4 ఇంచ్ని లోపలికి మడిచేస్తూ ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మళ్ళీ లోపలికి ఈ విధంగా మడిచేయాలి. కార్నర్కి ఫ్రెండ్స్ ఎక్కడ కొనలు అనేది బయటికి రాకుండా లోపలికి మడిచేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఇందాక ఫోల్డ్ చేసి కుట్టాం కదా, దాన్ని లోపలికి మడిచేసి ఒక స్టిచ్ అనేది కార్నర్కి వేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగం పట్టుకుంటూ ఫ్లీట్స్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా మరో ప్రక్కన కూడా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసి నెక్కి క్రాస్ ముక్కలు తీసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ ముక్కలు ఈ విధంగా డబల్ క్లాత్ ఉంది, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని క్రాస్ ముక్కల్ని కొనలు అనేది క్రాస్గా ఉంటుంది, మనం మాత్రం స్ట్రైట్గానే జాయిన్ చేసుకోవాలి. క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ అయిన తర్వాత ఎంతవరకు క్రాస్ ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి ఒక 1/4 ఇంచ్ వదులుతో నెక్ చుట్టూ 1/4 ఇంచ్ విడతతో
స్టిచ్ వేస్తూ రావాలి. మరి కార్నర్కి వేస్తే మనం టర్న్ చేస్తే ఊడిపోతుంది. పావించి పెడుతుండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా రౌండ్ షేప్ కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ క్లాత్ అనేది మనము లాగొద్దు, సాగుతుంది, నెక్ షేప్ అవుట్ అవుతుంది. ఏమాత్రం క్లాత్ అనేది లాగకుండా నీట్గా స్టిచ్ వేయాలి. ఈ విధంగా మనం జాయింట్ అనేది మధ్యలో పెట్టేసి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి రౌండ్ షేప్లో నీట్గా ఎంత సన్నగా వస్తే నెక్ అనేది అంత బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నడుము వచ్చేసి మనకు 7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి సెట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో 1 ఇంచు మార్కింగ్ చేసుకొని ఆ 1 ఇంచు లోపలే మనకు ఫ్లీట్స్ అనేది రావాలి. నీట్గా సన్నగా వేస్తూ రావాలి. నేను చిన్న పిన్ సహాయంతో నేను ఈ విధంగా ఫ్లీట్స్ అనేది సన్నగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా సన్నగా వేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అంత లోపల ఫ్లీట్స్ రావాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి క్లాత్ సరిపోతుందా లేదా. సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్ వేసుకుంటూ రావాలి. పావించి విడతతో చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది పఫ్. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ నడుములు 2 కలుపుతూ ఈ విధంగా మనం మార్కింగ్ చేసాం కదా ఇందాక 7 ఇంచెస్, ఆ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మరొక హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ లోపలే ఫ్లీట్స్ వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా ఫ్లీట్స్ అనేది సెట్ చేస్తూ మార్కింగ్ లోపలే వచ్చేటట్టుగా చూస్తూ క్లాత్ అనేది సరిపోయిందా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేయాలి. డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా అదే విధంగా మార్కింగ్ పైన స్టిచ్ వచ్చేటట్టుగా చూస్తూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. చూడ్డానికి ఫైనల్ లుక్ ఈ విధంగా